ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే వెయిట్ లాస్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. సాధారణంగా చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే, మనం ఒక్క నెలలో ఎన్ని కేజీల బరువు తగ్గొచ్చు అని చాలా మందికి క్వెషన్‌గా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం ఎలా వెయిట్ లాస్ అవ్వాలో తెలుసుకుందాము. సాధారణంగా ఒక మనిషి ఒక వారానికి 500 గ్రామ్స్ టు 1 కేజీ వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఎగ్జాక్ట్‌గా డైట్ ఫాలో అవుతుంటామో, దాంతో పాటు ప్రాపర్ స్లీప్ తీసుకుంటూ, ప్రాపర్ హైడ్రేషన్ అంటే బాడీకి తగిన మోతాదులో నీరిస్తూ, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనం వారానికి 500 గ్రామ్స్ టు 1 కేజీ అంటే అప్రాక్సిమేట్‌లీ 500 గ్రామ్స్ 1000 గ్రామ్స్ అంటే మనం అప్రాక్సిమేట్‌లీ 1 కేజీ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇలా మనం కంటిన్యూయస్‌గా చేసుకుంటూ పోతే ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం మన నెలకి 3-4 కిలోలు తగ్గొచ్చు. అలాగే మన బాడీలో ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ అంటే అధిక మొత్తంలో కొవ్వు ఉన్నట్టయితే మనం 4-5 కేజీలు కూడా మంత్‌కి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అది మన బాడీ హైట్, వెయిట్ అంటే మన బాడీ మనం ఎంత ఎత్తున్నామో దానికి సరైన మొత్తంలో బరువు ఉన్నామా లేదా ఎక్కువ ఉన్నామా అది చూసుకొని మన బాడీకి ఎంత అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ అయితే మన బాడీ సస్టైన్ అవుతుంది. అలాగే మజిల్ లాస్ కాకుండా బాడీలో డెఫిషియన్సీ రాకుండా ఉంటుందో అదంతా మనం క్యాల్కులేట్ చేసుకొని చెప్తూ ఉంటాము. సో, యాజ్ పర్ మన ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారము మనము మంత్లీ 4-5 కేజెస్ రెడ్యూస్ కావచ్చు. అది ఎలా రెడ్యూస్ అవుతామంటే మన బాడీలో ఎక్సెస్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ కానీ, ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్స్ కానీ ఉన్నట్టయితే ప్రాపర్ డైట్ చేస్తూ, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తూ, ప్రాపర్ స్లీప్ అండ్ హైడ్రేషన్ ఉంటే మనం 4-5 కేజెస్ రెడ్యూస్ అవుతాము. అలాగే తన బాడీలో ఫ్యాట్ కొంచెం తక్కువగా ఉండి హైట్‌కి, వెయిట్‌కి సాధారణంగా ఉంటే వాళ్ళు అప్రాక్సిమేట్‌లీ మంత్‌కి ఒక 1 కేజీ, 2 కేజెసే తగ్గుతారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ లేదు కాబట్టి ఉన్న ఫ్యాటే మెల్లిమెల్లిగా కట్ డౌన్ అవుతూ ఉంటుంది. సో, వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా మనం బాడీ పొజిషన్ చూసుకోవాలి. అంటే మనం ఎంత వెయిట్ ఉన్నాము, హైట్‌కి, వెయిట్‌కి BMI కరెక్ట్‌గా ఉందా చూసుకోవాలి. ఓవర్ వెయిట్, ఒబెసిటీ, BMI ఉన్న వాళ్ళైతే తొందరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మంత్‌కి 4-5 కేజెస్ తగ్గొచ్చు. అదే నార్మల్ BMI ఉండి మజిల్ గెయిన్ కావాలనుకుంటున్నారు, మజిల్ గెయిన్ కావాలనుకునే వాళ్ళు వాళ్ళ హైట్‌ని, వాళ్ళ వెయిట్‌ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు సరైన మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే వాళ్ళ బాడీకి వెయిట్ లాస్ కాకుండా మజిల్ డెవలప్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఎప్పుడైనా మనం గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటూ సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ప్రాపర్ హైడ్రేషన్స్ అంటే మినిమమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు మనము మన వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేవి తొందరగా చూస్తుంటాము. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదు, ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్స్ కానీ, ఆల్కహాల్స్ కానీ, స్మోకింగ్ కానీ తీసుకుంటున్నామో, అలా ఎక్సెస్ ఆఫ్ స్లీప్ కానీ, తిన్న వెంటనే పడుకోవడము, కూర్చోవడము ఇలాంటి ఎక్సెస్ చేసినా కూడా మన బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎప్పుడు కూడా మనం వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు ప్రాపర్ లైఫ్ చేంజెస్ అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నట్టయితే మనం ఒక 3-4 కేజెస్ ఆర్ 4-5 కేజెస్ వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ త్వరగా చూస్తుంటాము. థ్యాంక్ యూ.